జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ సార్ కాలం చేసిన ముచ్చట అందరికీ తెలిసిందే కదా. ఇక ఎమ్మెల్యే స్థానం ఖాళీ అయ్యింది కాబట్టి ఆడ ఇప్పుడో అప్పుడో ఉప ఎన్నిక వచ్చుడు మాత్రం ఖాయమే. ఇక ఆడికెంచి పోటీ చెయ్యనికే ఇప్పటి సంధి అన్ని పార్టీల నాయకులు తయారవుతున్నారు. ఇక చేతిపార్టీ తరపున ఇదివరకు పోటీ చేసిన అజరుద్దీన్ సారు గిట్లంటున్నాడు. నేను 100% పోటీలో తప్పకుండా ఉన్నాను. ఈ ఎలక్షన్లో బై ఎలక్షన్లో కాంగ్రెస్ 100% కలుస్తుంది. నేను చెప్తున్నా కదా, నేను చాలా హార్డ్ వర్క్ చేస్తాం. అప్పుడు ఆ ఎలక్షన్ ఓడిపోయింది, ఇది చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి. బట్ ఇప్పుడు ఇది ఎలక్షన్లో మంచి ఫైట్ చేస్తాం. నాకు ఖర్గే, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ ఆశీస్సులు పుష్కలంగా ఉన్నాయి. పోయిన పారి ఓడిపోయినా గానీ దానికి చాలా కారణాలున్నాయి. ఈ పారి ఉప ఎన్నికల మాత్రం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని చెప్పుకొచ్చిండు అజరుద్దీన్ సారు. ఇవ్వలేం చేసినా నాకు టికెట్ వచ్చుడు ఖాయం, నేను గెలుచుడు కూడా ఖాయం అన్నట్టే అజరుద్దీన్ సారు మాట్లాడితే, ఈ ముచ్చట్ల పిసిసి పెబ్బ మహేష్ కుమార్ అన్న మాత్రం గిట్లా అన్నాడు. జూబ్లీ విషయంలో కూడా అజరుద్దీన్ గారు ఏదో నేను మళ్ళీ పోటీ చేస్తానని తప్పేం లేదు. గతంలో ఆయన పోటీ చేశాడు కాబట్టి మళ్ళీ పోటీ చేస్తానని చెప్తా ఉన్నాడు. కానీ అది అంతిమం కాదు. ఎవరికి వారు నేను పోటీ చేస్తానంటే అది ఫైనల్ కాదు. కాంగ్రెస్లో ఒక పెద్ద ప్రొసీజర్ ఉంటుంది. ఎవరెవరైతే ఆశావాళ్ళు ఉంటారో వారంతా అప్లికేషన్ పెట్టుకోవాలి. పీసీసీలో పీఈసీ కూర్చుంటుంది, కొంత వడపోత కార్యక్రమం ఉంటుంది. 3 పేర్లు 5 పేర్లు సెంట్రల్ ఎలక్షన్ కమిటీకి పంపుతాము. అక్కడ వడపోత తర్వాత సిడబ్ల్యూసీ ఫైనల్గా అభ్యర్థి ప్రకటిస్తుంది. అప్పటి వరకు ఎవరెన్ని మాట్లాడుకున్నా, ఎవరు ఎక్కడ క్లెయిమ్ చేసుకున్నా అది అధికారికం కాదు. ఇన్నరా, అజారుద్దీనే కాదు ఎవరికి వాళ్ళు నాకు టికెట్ వస్తుందని చెప్పుకున్నంత మాత్రాన టికెట్లు రావు. కాంగ్రెస్ పార్టీలా టికెట్ ఇచ్చే తరీకా అట్లా ఉండదన్నట్టే చెప్పి అజారుద్దీన్ కు కౌంటర్ వేసిండు పిసిసి పెబ్బే మహేష్ అన్న. మరి రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ లీడర్లతోని అతకం పథకం లేదు గాని ఢిల్లీ పెద్దలతో మాత్రం గట్టి సంబంధాలే ఉన్నాయి కాబట్టి అజారుద్దీన్ సారు అందరినీ కాదని జూబ్లీ హిల్స్ టికెట్ తెచ్చుకుంటాడో, లేకుంటే రేవంత్ అన్న పిసిసి పెబ్బే మహేష్ అన్న కలిసి పంపిన లిస్టులకించే చేతి పార్టీ అధిష్టానం పేరు ఖరారు చేస్తుందో చూడాలి గాని ఇప్పటికైతే అజారుద్దీన్ ఒక్కడే టికెట్ కావాలని మనసులో మాట బయట పెట్టిండు. మరిగా రేపట్ల టికెట్ రేస్లకు ఎంతమంది వస్తారో, టికెట్ కోసానికి ఎన్ని లొల్లులు జరుగుతాయో చూడాలి మరి అంటున్నారు కొందరు చేతి పార్టీ లీడర్లు.